వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం దీంట్లో విశ్వావసునామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ కొత్త నూతన సంవత్సరంలో, ఈ తెలుగు సంవత్సరంలో మనకి ఎలా ఉండబోతోంది అంటే చైత్రమాసం నుంచి పాల్గొన మాసం వరకు కూడా ఈ 12 నెలలు ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, రాజపూజ అవమానాలు ఏంటి, అధికారులతో ఎలా ఉండాలి, ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయా, వివాహ ప్రయత్నాలు ఎలా ఉంటాయి అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా మనం 27 నక్షత్రాల్లో 3వ నక్షత్రమైన కృత్తికా నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సర ఫలితం ఏంటి, ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అని చూస్తే కనుక కృత్తికా నక్షత్రం అన్నది మనకి 1వ పాదం మనకి మేషరాశిలో వస్తుంది. రాశ్యాధిపతి కుజుడు. 2, 3, 4 పాదాలు మటుకు మనకి వృషభ రాశిలోకి వస్తాయి. రాశ్యాధిపతి శుక్రుడు. నక్షత్రాధిపతి రవి. మనకి సహజంగా ఈ సంవత్సర ఫలితాలు అన్నవి ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గ్రహాలైన శని, రాహు, కేతు, గురుగ్రహ సంచారం విధంగా ఆధారపడి ఉంటుంది. ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళకి ఆదాయ వ్యయాలు చూసినప్పుడు ఆదాయం మనకి కృత్తికా నక్షత్రం వాళ్ళకి 2, వ్యయం 14గా కనిపిస్తోంది. అలాగే రాజపూజ్యం 5, అవమానం 7 1వ పాదం వాళ్ళకి. 2వ పాదం వాళ్ళకి చూస్తే కనుక ఆదాయం 11, వ్యయం 5 అంటే 2, 3, 4 పాదాల వాళ్ళకి. రాజపూజ 1, అవమానం 3. వీరికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా మటుకు 1వ పాదం వాళ్ళకి కొంచెం గడ్డు కాలంగానే ఉందని చెప్పవచ్చు. అంటే కొంచెం కష్టపడి పనిచేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రతి పనిలో కూడా కొంచెం ఆలస్యం అవడం ఇలాంటివన్నీ కూడా మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు కష్టపడి చదివితే కానీ అనుకూలమైన ఫలితాలు పొందలేరు. అలాగే ముఖ్యమైన విషయాలు కొంచెం వాయిదా వేయటం ఇలాంటివన్నీ చేసుకుంటే మంచిది. ఇక 2, 3, 4 పాదాల వాళ్ళు చూస్తే కనుక ఈ నక్షత్రం వీళ్ళకి విద్యార్థులకి ప్రథమార్థంలో మటుకు కొంచెం శ్రమించవలసిన అవసరం ఉంటుంది. తర్వాత పోటీ పరీక్షలు మొదటి 4 నెలలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీళ్ళకి విజయ అవకాశాలు చక్కగా మెరుగుపడతాయని చెప్పవచ్చు. తర్వాత వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఎక్కువగా మనకి అక్టోబర్ దాటిన తర్వాత చాలా మటుకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. వీలైనంత వరకు ఎవరికైనా సరే రుణాలు ఇవ్వటం కానీ అలాంటివి చేయకుండా ఉండండి. ఎందుకంటే మళ్ళీ మీకు ఆ ధనం రావడంలో కొంచెం ఇబ్బంది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు కానీ సినీ పరిశ్రమలో కొద్దిగా కలిసి రాని కాలంగా చెప్పవచ్చు. కాబట్టి ఏమైనా ముఖ్యమైన కొత్త పనులు చేసేటప్పుడు 1, 2 సార్లు ఆలోచించి చేస్తే కనుక చాలా మంచిది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో వీళ్ళకి ఏంటంటే మనం కందాయ ఫలాలు చూసినప్పుడు మొదటి 4 నెలలు కూడా స్వల్ప ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. చివరి 8 నెలలు కూడా సమా ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం ఫలితంగా చూస్తే కనుక ఆయుర్వృద్ధి బాగానే ఉంది. శుభకార్యాలు కూడా పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి మరింత అనుకూలమైన ఫలితాల కోసం ఈ కృత్తికా నక్షత్రంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, ముఖ్యంగా శివాలయంలో అభిషేకం చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి.